గోవాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాగా బీచ్ నైట్ క్లబ్ లో గ్యాస్ సిలిండర్ పేలి స్పాట్ లోనే దాదాపుగా 30 మంది మృతి చెందినట్లు సమాచారం. గోవాలోని అర్పోరాలోని రోమియో లేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లబ్ లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ప్రమాదంలో 3 కాలిపోయి మృతి చెందినట్లు గుర్తించారు. మిగిలిన వారందరూ కూడా ఊపిరాడక మరణించినట్లు గుర్తించారు. ప్రస్తుతమైతే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి సీఎం ప్రమోద్ सावंत अక్కడికి చేరుకున్నారు. जो आज क्लब में जो इंसिडेंट्स हुआ, जो अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए. गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं या और इसी में जो फायर इंसिडेंट्स हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, ये 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई. ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है. जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ. गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें हैं जो उनको बिहाइंड द बार्स किया जाएगा. गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है. इस तरह का इंसिडेंट्स कभी नहीं हुआ था. तो इस तरह की फायर सेफ्टी और ट्रेजेडी, दिस इज द फर्स्ट टाइम एटलीस्ट 10-20 साल में तो पहला इंसिडेंट. इतनी बड़ा इंसिडेंट कभी नहीं हुआ था. पर हैंड्स फोर्थ मैं मेरी पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट इनको पूरी तरह से सेफ्टी लेने की सभी प्रिकॉशंस लेने के लिए कहूँगा. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, గోవా బీచ్ దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం నైట్ క్లబ్ లో పేలుడు జరిగిందని తెలుస్తోంది. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గోవాలో అర్ధరాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఈ బీచ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేరడంతో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దానికి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనకి గురయ్యారు. సో ఈ దీనికి సంబంధించి ఆర్పోరాలోని రోమియో లేన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో దాదాపు 23 మంది సజీవ దహనం అయినట్టు తెలుస్తుంది. మృతి చెందిన వారంతా కూడా క్లబ్ లో పనిచేసే వాళ్ళు, అంటే లేట్ నైట్ కావడంతో క్లబ్ లో పనిచేసే వాళ్ళే మాక్సిమం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఒక 4-5 మాత్రం పర్యాటకులు కూడా చెప్తా ఉన్నారు. మరింత అంటే దీనికి సంబంధించి ఇంకా ఫైర్ సిబ్బంది వచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సో ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అండ్ అలాగే ఎమ్మెల్యే మైకల్ లోబో ప్రమాద స్థలాన్ని అయితే పరిశీలించారు. ప్రమాద ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులు, పోలీసులు అందరిని అడిగి కూడా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దేనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా సీఎం అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరైతే దీనికి సంబంధించి అంటే నిర్వహణ వల్లే ఇది జరిగిందంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. సో నిబంధనలను పాటించని వాళ్ళని పెద్ద ఎత్తున బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. సో ఇప్పటికే ప్రగాఢ సానుభూతి అయితే అటు గోవా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరణించిన వాళ్ళు దాదాపు 4-5 పర్యాటకులు ఉన్నట్టు ప్రస్తుతం మీద తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా పెద్ద ఎత్తున తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులను, పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని కూడా మొత్తం అలర్ట్ చేశారు. గోవాలో ఇప్పుడు పరిస్థితి అయితే అక్కడ మాక్సిమం 25-30 మంది మధ్యలో మరణించినట్లు ఇంకా అంటే సమాచారం అయితే ఉంది. కానీ అఫీషియల్ గా డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, మరి ఇప్పుడు గోవా నైట్ క్లబ్ లైసెన్సింగ్ అయి ఉండొచ్చు, ఫైర్ సేఫ్టీ దీనిపైన పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇది కేవలం నిర్లక్ష్యం వల్లే అయ్యిందని కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారులను అలాగే పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. అంటే దీనికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ఫైర్ కి సంబంధించి సేఫ్టీ కావచ్చు, మొత్తం అంటే దాంట్లో క్లబ్ లో ఏ పరికరాలు ఎక్కడెక్కడ ఉండాలి, దానికి ప్రమాదాలు జరిగినప్పుడు దీనికి సంబంధించి అలర్ట్ గా ఉన్నారా లేరా, ఒకవేళ గ్యాస్ ఎందుకు పేలింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సో దీనికి సంబంధించి 24 గంటల్లో నాకు నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎం ఆదేశించినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నానని గోవా ముఖ్యమంత్రి అయితే చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యంగా సేఫ్టీకి సంబంధించి ఫైర్ ఎగ్జిట్ కావచ్చు, ఫైర్ సిలిండర్స్ కావచ్చు ఉన్నాయా లేవా, నిబంధనలను నిజంగా ఈ క్లబ్ వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. గోవాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాగా బీచ్ నైట్ క్లబ్ లో గ్యాస్ సిలిండర్ పేలి స్పాట్లోనే దాదాపుగా 30 మంది మృతి చెందినట్లు సమాచారం ఉంది. గోవాలోని అర్పోరాలోని రోమియో లేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లబ్ లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమిక నిర్ధారణలు తేలింది. ప్రమాదంలో 3 కాలిపోయి మృతి చెందినట్లుగా కూడా గుర్తించారు. మిగిలిన వారు ఊపిరాడక మరణించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఘటనా స్థలానికి పరిశీలించేందుకు సీఎం ప్రమోద్ సావంత్ అక్కడికి వచ్చారు. మృతుల్లో చూసుకుంటే చాలా శాతం పర్యాటకులతో పాటు అక్కడ పనిచేస్తున్న నైట్ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. కానీ ఎక్కువ శాతం క్లబ్ లో పనిచేసే సిబ్బందే ఉన్నారని కూడా తేలింది. ప్రస్తుతం అయితే ఉత్తర గోవాలోని అర్పోరాలో ఉన్న ఓ క్లబ్ లో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి కిచెన్ లో ఒక సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ అంటే ఆదివారం తెల్లవారుజామున వరకు కూడా ఇంకా మంటలను అదుపు చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. గోవాలో ప్రజలందరికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అయితే మీడియాతో మాట్లాడి చెప్తూ ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ చుట్టూ కూడా మంటలు ఎక్కువగా వ్యాపించడం వల్ల ఇది ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పేసి గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ అయితే చెప్పారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగింది, కానీ ఇప్పటికీ కూడా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కిచెన్ చుట్టూ కూడా మృతదేహాలను ఎక్కువగా గుర్తించారని చెప్పారు. క్లబ్ లో పనిచేస్తున్న సిబ్బంది వారిని అని ఎక్కువగా వాళ్ళే ఉన్నట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. ఇటు మంటల్లో చిక్కుకున్న 3 అయితే చనిపోయారు. మిగిలిన వారందరూ కూడా ఊపిరాడక మరణించారని మీడియాతో అయితే ముఖ్యమంత్రి చెప్పారు. 3 లేదా 4 పర్యాటకులు మరణించారని, వారి వయసు కూడా వారు ఎక్కడెక్కడ ఉంటారు అనే దాన్ని కూడా ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలను కూడా గుర్తించేందుకు ప్రాథమిక దర్యాప్తును అయితే మొదలు పెట్టేశారు. ఇప్పటికే ప్రమాదానికి బాధ్యులపై అయితే చట్టపరంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ నిర్లక్ష్యం ఉందని తేలితే గనక చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా ముఖ్యమంత్రి తెలిపినట్టు తెలుస్తోంది. నైట్ లైఫ్ బీచ్లు అంటూ కూడా రిసార్ట్లతో ఉండే గోవాకు ఏటా దగ్గర లక్షల మంది పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు. ఇలాంటి ఘటన జరగడం అనేది గోవాలో ఒక బాధాకరమైన విషయం అనే చెప్పాలి. इंसिडेंस कभी नहीं हुआ था, तो इस तरह की जो आज क्लब में जो इंसिडेंस हुआ, जो अनफॉर्चुनेट इंसिडेंस, इस तरह का इंसिडेंस कभी नहीं होना चाहिए. गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, और इसी में जो फायर इंसिडेंस हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, ये 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई. ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है. जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ. गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें हैं जो उनको बिहाइंड द बार्स किया जाएगा. गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है. इस तरह का इंसिडेंस कभी नहीं हुआ था. तो इस तरह की फायर सेफ्टी और ट्रेजेडी, दिस इज द फर्स्ट टाइम एटलीस्ट 10-20 साल में तो पहला इंसिडेंट. इतनी बड़ा इंसिडेंस कभी नहीं हुआ था. और हैंस फोर्थ मैं मेरी पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट इनको पूरी तरह से सेफ्टी लेने की सभी प्रिकॉशंस लेने के लिए करूँगा.